నమస్కారం. మను కథలకు స్వాగతం. ఇప్పుడు మనం ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధం నుంచి శిక్షణ అనే ఒక చక్కటి కథను తీసుకుందామండి. రచయిత్రి టీవీఎల్ గాయత్రి గారు. ఇక కథలోకి వెళ్తున్నానండి. అదొక పెద్ద భవన సముదాయం. దానిలో చాలా ఆఫీసులున్నాయి. అక్కడికి ఆటోలో దిగాడు ఒక 60 ఏళ్ళు దాటిన పెద్దాయన. ఆయన తెల్లని జరీ పంచ కట్టుకొని దాని మీద తెల్లని లాల్చీ వేసుకున్నాడు. అతడి భుజం మీద జరీ కండువా మెరుస్తోంది. సెల్ ఫోన్లో అతడికి కావలసిన చిరునామా కోసం వెతుకుతూ నడుస్తున్నాడు. కాసేపటికి అతడికి కావలసిన చిరునామా దొరికింది. ఇదే అనుకుంటూ ఆ ఆఫీస్ దగ్గరకు వచ్చాడు. పెద్దాయనను చూసిన వాచ్మెన్ ఎవరు కావాలి సార్ అని అడిగాడు. ఆ పెద్దాయన తన పర్సులో నుండి ఒక విజిటింగ్ కార్డు తీసి వాచ్మ్యాన్కు చూపించాడు. ఇతను లోపల ఉన్నాడా? ఇతను నా దగ్గర చదువుకున్నాడు. నా పేరు విశ్వనాథరావు. నేను వెళ్ళి నేను వచ్చానని అతనికి చెప్తావా? పెద్దాయన కళ్ళల్లో కనిపిస్తున్న రాజసం ఒక చక్రవర్తి కంటే మించిపోయి ఉంది. వెంటనే ఫోన్లో రిసెప్షనిస్ట్కి విషయం చెప్పాడు వాచ్మెన్. రిసెప్షనిస్ట్ అతను చెప్పింది విన్నది. కాసేపు అయ్యాక రిసెప్షనిస్ట్ చెప్పింది విని వాచ్మెన్ వినయంగా అన్నాడు, లోపలికి రండి సార్ అంటూ విశ్వనాథరావుని ఆఫీస్ లోపలికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద హాలు, దానిలో ఖరీదైన సోఫాలు ఉన్నాయి. అక్కడ విశ్వనాథరావును కూర్చోమని చెప్పి వెళ్ళిపోయాడు వాచ్మెన్. అంతలో ఆ హాల్లోకి వచ్చాడు భాస్కర్. గబగబా విశ్వనాథరావు దగ్గరికి వచ్చి, మాస్టారు ఎలా ఉన్నారు అంటూ విశ్వనాథరావు చేతులు పట్టుకున్నాడు. భాస్కర్ను చూసి చిన్నగా నవ్వాడు విశ్వనాథరావు. మీరు ఇక్కడికి రావడం ఎందుకు మాస్టారు? ఒక్క ఫోన్ చేస్తే నేనే మీ దగ్గరికి పరిగెత్తుకు వచ్చేవాడిని కదా. గబగబా మాట్లాడుతున్న భాస్కర్ను చూసి మళ్ళీ నవ్వారు విశ్వనాథరావు. నువ్వేమీ మారలేదు భాస్కర్, అప్పట్లాగే ఉన్నావు. ఎలా మారుతాను మాస్టారు? మీరు క్లాసులో చెప్పిన పాఠాలు ఇంకా గుర్తున్నాయి. ఈరోజు ఒక టీవీ ఛానల్ పెట్టుకొని సక్సెస్ అయ్యానంటే దానికి కారణం మీ దగ్గర చదువుకోవడమే. భాస్కర్ గొంతు గాద్గదికమైంది. అతడికి చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి. భాస్కర్ది విజయవాడ దగ్గర నందిగామ. అక్కడ స్కూలులో తెలుగు మాస్టర్ విశ్వనాథరావు. ఆయన తన శిష్యులకు పాఠాలు అర్థమయ్యేటట్లు చెప్పేవారు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకునే స్టూడెంట్స్ మీద కంటే ఆయనకు వెనక బెంచి స్టూడెంట్ల మీద శ్రద్ధ ఎక్కువగా ఉండేది. వాళ్లకు ఉచితంగా ట్యూషన్లు చెబుతూ అల్లరి పిల్లల్ని దారిలోకి తెచ్చేవారు. అందుకనే ఆయనంటే పిల్లలకు చాలా గౌరవం. ఈరోజు మాస్టారు తన ఆఫీస్కి ఎందుకు వచ్చారో తెలియడం లేదు భాస్కర్కు. అంతలో ట్రేలో కాఫీలు బిస్కెట్లు పట్టుకొని భాస్కర్ అసిస్టెంట్ బృందా వచ్చింది. తీసుకోండి మాస్టారు అంటూ మాస్టర్కి కాఫీ కప్ అందించాడు భాస్కర్. విషయానికి వస్తాను భాస్కర్, నేను ఈ మధ్య రిటైర్ అయ్యాను. 30 ఏళ్ళుగా పాఠాలు చెప్పుకుంటూ బ్రతికాను. ఇప్పుడు ఖాళీగా ఉండడం కష్టంగా ఉంది. అందుకని ఆగాడు విశ్వనాథరావు. ట్యుటోరియల్ ఒకటి పెడదామా? లేకపోతే నాకు తెలిసిన కాలేజీలో చూస్తాను, చేరుదురు కానీ అని మాస్టర్ ఉద్యోగం కోసం ఎవరిని కనుక్కోవాలా అని ఆలోచిస్తున్నాడు భాస్కర్. కాదు భాస్కర్, నేనే ఉద్యోగం వెతుక్కున్నాను. ఆ విషయమే నీతో మాట్లాడడానికి వచ్చాను అన్నారు విశ్వనాథరావు. మాస్టర్కి ఉద్యోగం దొరికిందన్న విషయం తనతో మాట్లాడడం ఏమిటి? ఆయన ఇంత దూరం రావడం ఏమిటి? అంతు పట్టడం లేదు భాస్కర్కు. నీ ఆఫీసులోనే నాకు పని దొరికింది, అందుకే వచ్చాను. ఇప్పుడు ఇంకా అయోమయంగా ఉంది. నా ఆఫీసులోనా? ఇది టీవీ ఛానల్ మాస్టారు అన్నాడు భాస్కర్. విశ్వనాథరావు పెద్దగా నవ్వాడు. తెలుసు భాస్కర్, నీకు తెలుసుగా నేను స్కూల్లో వెనుక బెంచి స్టూడెంట్ల మీద ఎక్కువ శ్రద్ధ పెడతానని. నీ ఆఫీసులో అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకున్నాను. వాళ్లకు పాఠాలు చెప్దామని. నోరు తెరుచుకుని వింటున్నాడు భాస్కర్. ఇంట్లో కూర్చుని టీవీలో ఛానల్స్ తిప్పుతూ ఉంటే నీ ఛానల్ కనిపించింది. నువ్వు నా శిష్యుడివి. ఇంత చిన్న వయసులోనే మంచి పేరు డబ్బు సంపాదించడం ఒక గురువుగా నాకు సంతోషమే. కానీ నువ్వు నా శిక్షణని ఎలా మర్చిపోయావో నాకు అర్థం కావడం లేదు. నీ ఛానల్లో వార్తలు చదువుతున్న న్యూస్ రీడర్లు కానీ యాంకర్లు కానీ ఎలాంటి భాష మాట్లాడుతున్నారో విన్నావా? అది అసలు తెలుగేనా? నీ ఛానల్ అని కాదు, కానీ 2 రాష్ట్రాలలో ఉండే తెలుగు టీవీ ఛానల్స్ అన్నీ ఇలాగే అఘోరిస్తున్నాయి. వీటిల్లో పనిచేసే వాళ్లలో ఒక్కరికి కూడా సరైన ఉచ్చారణ రాదు. ఎక్కడ వత్తి పలకాలో తెలియదు. లకారం పూర్తిగా ఎగిరిపోయింది. పెళ్ళిని పెళ్ళిగా, కళ్ళని కళ్ళగా ఘోరంగా మాట్లాడుతుంటే నాలాంటి వాళ్ళకు మండిపోతోంది.
మహాప్రాణాలనేవి ఎలా పలకాలో తెలియదు. వాక్య నిర్మాణం అస్సలు తెలియదు. కర్త కర్మ క్రియలు ఉపయోగించడం తెలియదు. ఈ అపభ్రంశపు భాషను వినలేక నీ సిబ్బంది పాఠాలు చెప్దామని ఇలా వచ్చాను. అది నువ్వు నా శిష్యుడు కాబట్టి. ఇంకో ఛానల్ అయితే నా ఘోషను ఒక వ్యాసంగా వ్రాసి పంపేవాడిని. వాళ్ళు పట్టించుకునేవాళ్ళు కారు. ఆగాడు విశ్వనాథరావు. విషయం అర్థమైంది భాస్కర్కు. మాస్టారు అంటూ మళ్ళీ విశ్వనాథరావు చేతులు పట్టుకున్నాడు భాస్కర్. అతనికి సిగ్గుగా ఉంది. రిటైర్ అయ్యాక నేను మా ఆవిడ మా అబ్బాయి దగ్గరికి వచ్చి ఉంటున్నాము. కేపీహెచ్పి కాలనీలో ఇల్లు. నీ సిబ్బందికి తెలుగు నేర్పించడానికి వచ్చాను. నీకు ఇష్టమేనా? విశ్వనాథరావు గద్దించాడు. ఆయన ముందు చిన్నపిల్లాడిలాగా తల వంచుకొని, తప్పకుండా మాస్టారు, రోజు మీ ఇంటికే మా సిబ్బందిని పంపిస్తాను. మీరే సమయానికి ఖాళీగా ఉంటారో ఆ సమయానికే పంపిస్తాను అన్నాడు భాస్కర్ వేడుకోలుగా. మా ఇల్లు చిన్నది. మా కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా ఉంటుంది. నేనే ఇక్కడికి వచ్చి నీ సిబ్బందికి పాఠాలు చెప్తాను. అలాగే మాస్టారు, ప్రతిరోజు నేను కారు పంపిస్తాను అంటూ వినయంగా విశ్వనాథరావు మాస్టారి పాదాలంటి నమస్కారం చేశాడు భాస్కర్. అవినాష్ ఛానల్. ఆ ఛానల్ సీఈఓ అవినాష్ తన ఆఫీసులో చికాగ్గా అటు ఇటు పచారులు చేస్తున్నాడు. అతడి అసిస్టెంట్ వికాస్ భయంగా లోపలికి అడుగుపెట్టాడు. ఈ మధ్య భాస్కర్ ఛానల్ రేటింగ్స్లో దూసుకొని పోతోంది. కారణం ఏమిటో తెలుసుకో. ఇలాగే ఉంటే మన ఛానల్ నడపడం కష్టం. అసిస్టెంట్ మౌనంగా నిలబడ్డాడు. అసహనంగా టేబుల్ మీద కొట్టాడు అవినాష్. కనుక్కో, కూపీలాగు. అసలు ఆ భాస్కర్ ఛానల్ను జనాలంతా వదలకుండా ఎందుకు చూస్తున్నారో తెలుసుకో. నిఘా పెట్టి విషయం తెలుసుకో. కావాలంటే అక్కడ పనిచేసే వాళ్ళని కొనేయి. వెళ్ళు అంటూ అరిచాడు అవినాష్. అసిస్టెంట్ మెల్లగా వెళ్ళిపోయాడు. వారం రోజులకల్లా అవినాష్ ఛానల్ వాళ్లకు విషయం తెలిసిపోయింది. ఆ ఆదివారం పొద్దున్నే పళ్ళబుట్ట ఒకటి పట్టుకొని విశ్వనాథరావు మాస్టర్ ఇల్లు వెతుక్కుంటూ బయలుదేరాడు అవినాష్. కథ సమాప్తం. బాగుందండి కథ, నిజంగా బాగుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.